నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు. తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస సోయి లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరై కిషోర్, బొల్ల మల్లయ్య యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతున్నదని అడ్డుకోవాలని హరీష్ రావు సలహా ఇచ్చారన్నారు. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల్లో వాటా కుమ్మించి ఏపీ నీళ్లు తీసుకెళ్తుందని చెప్పారు. సాగర్ ఎడమ కాలువ కింద సాగు, తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మన హక్కుగా ఉన్న 123 టీఎంసీల గురించి మాట్లాడాలన్నారు. నీటి విషయంలో మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై మాట్లాడడం మానేసి కేంద్రం చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్ అవినీతి గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చాడని చెప్పిండ్రు. సోయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబే, తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకు తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమన్నా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు. మొదటిగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అని శిష్యుడు. ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి.